హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారు కదా! మీకు ఈ స్టోరీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ అర్ధరాత్రి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక పిల్లవాడు ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఒక లోయ లాంటి కొండ అంచున నిలబడ్డాడు. తన గుండెతో పాటు ఊపిరి తీసుకునే వేగం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. చివరిసారిగా ఒకరితో మాట్లాడాలని తన ప్యాంట్ జోబులో ఉన్న ఫోన్ తీసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. సిగ్నల్ లేనందున ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇక చేసేదేం లేక ఫోన్ జేబులో పెట్టాడు. కళ్ళు మూసుకుని ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి దూకడానికి సిద్ధమయ్యాడు. ఎందుకో ఒకసారి ఎలాగైనా అమ్మతో మాట్లాడాలనిపించి తన ప్రయత్నాన్ని కాసేపు వాయిదా వేసుకున్నాడు. అలా అక్కడే కూర్చొని సిగ్నల్ అందుతుందేమోనని తన చేయి పైకెత్తి పెట్టుకున్నాడు. కానీ ఎంతసేపటికి సిగ్నల్ రాకపోగా చావాలన్న తన ఆలోచన నెమ్మదిగా సన్నగిలుతూ వచ్చింది. కాసేపటికి తన ప్రయత్నాన్ని విరమించుకుని నా కోసం ఎవరన్నా వస్తే ఇంటికి వెళ్తా, లేదంటే ఎవరికీ కనిపించకుండా ఎటైనా వెళ్ళిపోతా అని మనసులో అనుకున్నాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు వాడి కోసం చాలా చోట్ల వెతికి ఇక వీలు కాక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అక్కడున్న కానిస్టేబుల్ మీ పిల్లవాడి వివరాలు మరియు అతడి ఇంటి నుండి వెళ్ళిపోవడానికి గల కారణం చెప్పండమ్మా అని అన్నాడు. ఆమె, సార్ నా పేరు మీనా, నా భర్త పేరు జోసెఫ్. మాకు ఒకగానొక కొడుకు సార్, వాడి పేరు పీటర్. వాడికి 12 ఏండ్లు ఉంటాయి. రాత్రిళ్ళు మేల్కొని గేమ్స్ ఆడుతున్నాడని మందలించాను సార్. నిన్న రాత్రి నుండి ఎటో వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. మీకు పుణ్యం ఉంటుంది, వాణ్ణి వెతికి పెట్టండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను అని బోరున ఏడుస్తూ కాళ్ళు పట్టుకోపోయింది. ఆ పోలీస్ అతను వెంటనే కాళ్ళు పక్కకు తీసుకుని, అయ్యో భలేదానివమ్మా, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీరు వెళ్ళండి, మీ అబ్బాయిని వెతికి ఇంటికి చేర్చే బాధ్యత మాది అని వాళ్ళని అక్కడి నుండి ఇంటికి పంపించాడు. మీనా సోదరుడు జానీ, చెల్లెమ్మ, పీటర్ ఎక్కడున్నాడో నేను కనిపెడతాను అని అక్కడి నుండి కారులో బయలుదేరాడు. ఎవరన్నా వస్తారని చాలాసేపు ఎదురుచూసి ఓపిక నశించిన పీటర్ ఒక నిర్ణయానికి వస్తాడు. కొద్దిసేపటి తర్వాత మీనా ఫోన్కు పీటర్ ఫోన్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. నా గురించి వెతకొద్దు, నేను చనిపోబోతున్నా అని. ఆ వార్తతో ఆమె గుండె ఆగిపోయేంతలా కింద పడి రోదిస్తుంటే ఆమెను ఓదారుస్తూ ఆమె భర్త వెక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. ఈ విషయాన్ని ఫోన్ చేసి జానికి కూడా చెప్పాడు జోసెఫ్. తన చెల్లి బావతో, వాడికేం కాదు, మీరు అధైర్యపడొద్దు, త్వరగా కారు తీసుకుని రండి, బయలుదేరండి, అందరం కలిసి వెతుకుదాం అని ఫోన్లోనే కాసేపు ధైర్యం చెప్పాడు. ఊరంతా జల్లెడ పట్టినా అతడి ఆచూకీ కనిపించలేదు. పీటర్ వాళ్ళ అమ్మ, నా కొడుకు బ్రతికున్నాడా లేక చనిపోయాడా, కనీసం వాడి శవాన్నైనా కనిపెట్టలేని దౌర్భాగ్య పరిస్థితి ఎవరికీ రాకూడదు అని కన్నీరు మున్నీరైంది. ఇక చేసేదేం లేక బరువెక్కిన హృదయాలతో ఇంటికి వెళ్ళిన పీటర్ ఫోటోకి జరగవలసిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేశారు. జోసెఫ్ బాధనంతా దిగమింగి తన పనుల్లో తను లీనమైతే మీనా మటుకు ఇంట్లోనే పీటర్ వస్తువులు జ్ఞాపకాలతో రోజులు తరబడి ఏడుస్తూ కాలం వెళ్ళబుచ్చుతోంది. తన భార్యని అలా చూడలేని జోసెఫ్ కనీసం ఇల్లు మారితే అయినా ఆమె మనసు కాస్త కుదుట పడుతుందని భావించాడు. వెంటనే ఇల్లు కొనడం, ఆ ఇంట్లోకి సామాగ్రి అంతా మార్చడం జరిగిపోయింది. ఆ ఇల్లు వాళ్ళ కొడుకు ఇది వరకు చనిపోవాలని వెళ్ళిన ప్రదేశానికి దగ్గరలో ఉందని పాపం వాళ్ళకి తెలియదు. మంచి రోజు చూసుకొని ఇల్లు మారడం కూడా అయిపోయింది. ఆ ఇల్లు విశాలమైన 5 గదుల, ఒక వంటగదితో పాటు టెన్నిస్ కోర్ట్ అంత హాలు మరియు ఇంట్లోని సామాగ్రి అంతా పట్టే పెద్ద స్టోర్ రూమ్ కలిగిన ఒక చిన్నపాటి భవంతిలా ఉంది ఇల్లు. జోసెఫ్ ఏమో పొద్దుననగా డ్యూటీకి వెళితే ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి అయ్యేది. పాపం, ఇల్లు మారితేనైనా ఆమె మనసు మారుతుందని అనుకుంటే అది జరగకపోగా ఆ బాధతో పాటు ఒంటరితనం అదనంగా వచ్చి చేరింది. కనీసం ఇరుగు పొరుగునైనా మాట్లాడటానికి చుట్టుపక్కల ఇండ్లేమీ లేవు, దూరంగా ఉన్న తన గెస్ట్ హౌస్ తప్ప. ఓ రోజు సాయంకాలం మీనాకు మితిమీరిన ఆలోచనల వలన తలనొప్పి వచ్చింది. జోసెఫ్ రావడానికి లేట్ అవుతుందని టాబ్లెట్ వేసుకుని తన రూమ్లో కాసేపు పడుకుంది. ఉన్నట్టుండి బీప్ మని శబ్దం రావడంతో లేచి తన ఫోన్ చూసుకుంది. ఫోన్లో మెసేజ్ చూసి ఒక క్షణం కంగుతింది. ఆ మెసేజ్ తన కొడుకు పీటర్ మొబైల్ నుండి వచ్చింది. ఆ మెసేజ్లో, మమ్మీ, నిన్ను నేను చాలా మిస్ అవుతున్నా అని ఉంది. అది చూసిన ఆమె తన కొడుకు బ్రతికే ఉన్నాడని ఆ నిమిషం ఆనందంలో మునిగిపోయింది.
మరు వెంటనే ఆ మెసేజ్కి, "నువ్వు ఎక్కడున్నావు పీటర్, ఇంటికి వచ్చేయ్ నాన్న, అమ్మ నీకోసం చచ్చేంతలా ఎదురు చూస్తోంది" అని రిప్లై ఇచ్చింది. కానీ ఆ మెసేజ్కి తిరిగి ఎలాంటి సమాధానం రాలేదు. వెంటనే ఆమె ఆ నెంబర్కి ఫోన్ చేసింది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కొద్దిసేపటికి జోసెఫ్ ఇంటికి రాగా అతన్ని హత్తుకొని, "ఏవండి, మన పీటర్ బ్రతికే ఉన్నాడండి, నన్ను చాలా మిస్ అవుతున్నాడండి, ఇదిగో ఈ మెసేజ్ చూడండి" అని ఏడుస్తూ తన మొబైల్ అతనికి చూపించింది. అందులో తాను పంపిన రిప్లై తప్ప పైన ఎలాంటి మెసేజ్ వచ్చినట్టు కనబడలేదు. జోసెఫ్ ఆమె పరిస్థితి అర్థం చేసుకొని తన చేతులతో ఆమెను తన గుండెలకు హత్తుకొని, "చూడు డియర్, ఇది నీకు చాలా రోజుల నుండి సరైన ఆహారం మరియు నిద్ర లేకపోవడం వలన కలిగిన చిన్న భ్రాంతి మాత్రమే. వాడు చనిపోయి 2 నెలలు కావస్తుంది. ఇంకా నువ్వు అదే ఆలోచనలో కుమిలిపోతుంటే నేను చూడలేను" అని తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు. మరుసటి రోజు జోసెఫ్ ఆమె మనోవేదనకు పరిష్కారంగా ఆలోచిస్తూ ఆఫీస్కు బయలుదేరాడు. ఆమె మాత్రం ముందు రోజు వచ్చిన మెసేజ్ గురించే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. కొద్దిసేపటి తర్వాత లేచి ఇంట్లోకి సామాను అంతా శుభ్రంగా సర్దుకుంది. తర్వాత గార్డెన్లోని మొక్కలన్నిటికీ నీళ్లు పోసి కాసేపు పరిసరాలను క్షుణ్ణంగా పలికిరించింది. ఇంటి ఆవరణలోకి కొద్దిసేపు కలియ తిరుగుతూ పక్కనే కనబడుతున్న కొండపైన ఏముందా అని పైకి వెళ్ళింది. అది సగభాగం కుంగిపోయిన సమాంతరపు కొండ. అంచున నిలబడి చూస్తే 2 తాటి చెట్లంత లోతు మరియు అంచనా వేయలేనంత లోతున్న సరస్సుతో చూపరులకు ఆకట్టుకోవడమే కాక జీవితంపై విరక్తి కలిగిన వారిని మింగేసేలా ఉంది. ఒక్క క్షణం ఆ లోయను చూడగానే తన కొడుకు పీటర్ గుర్తుకు వచ్చాడు ఆమెకు. తన మనసులో, ఒకవేళ పీటర్ ఇక్కడే అని అనుకోబోయి, మళ్ళీ కాదు కాదు, వాడికేం అయ్యుండదు అని తనని తాను తమాయించుకుంది. చీకటి పడుతుండగా జోసెఫ్ కారు ఇంటి ముందర ఆగింది. కారులో నుండి జోసెఫ్ దిగి వెనక డోర్ను ఓపెన్ చేశాడు. అందులో నుండి ఒక ఆడమనిషి దిగింది. జోసెఫ్ ఆమెను ఇంట్లోకి రమ్మని తన భార్యని పరిచయం చేశాడు. మీనా, ఈమె పేరు సీమ, ఈ రోజు నుండి నీకు తోడుగా మన ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది అని చెప్పి తన రూంలోకి వెళ్ళాడు. సీమ ఆమెతో, "నమస్కారం అమ్మా, మీ గురించి సారంతా చెప్పాడు. ఇక మీరు అలా దిగులుగా ఉంటే నేను చూస్తూ ఊరుకోను" అని నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళింది. కాసేపటికి డైనింగ్ టేబుల్ పైన వంట అంతా సిద్ధం చేసి ఉంది. అందరూ తిన్న తర్వాత జోసెఫ్, మీనా వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకుంటే సీమ హాల్లోనే సోఫాలో పడుకుంది. రాత్రి సమయం 1 కావస్తుంది. గాఢ నిద్రలో ఉన్న మీనాకు మళ్ళీ బీప్ మని శబ్దం వినబడింది. లేచి ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఈసారి పీటర్ నెంబర్ నుండి, "అమ్మా, ఇక్కడ భయంగా ఉంది, ఇంటికి రావాలనిపిస్తుందమ్మా" అని వచ్చింది. కళ్ళు నలుపుకొని మళ్ళీ ఒకసారి చూసింది. ఇది నిజమా లేక భ్రమ అని నిర్ధారించుకోవడానికి ఆ నెంబర్కి కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేసింది. ఈసారి కూడా అదే వచ్చింది. ఆఖరిసారిగా ప్రయత్నిద్దాం అని మళ్ళీ కాల్ చేసింది. ఈసారి మటుకు అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేశారు. మీనా ఫోన్లో, "నాన్న, పీటర్ ఎక్కడున్నావురా" అని వెక్కి వెక్కి ఏడ్చింది. అవతలి వైపు నుండి బొంగురుపోయిన గొంతుతో "అమ్మా" అని చిన్నగా వినపడింది. మీనా ఫోన్లో, "పీటర్, నాన్న, పీటర్, మళ్ళీ నీ నోరారా అమ్మా అని ఒకసారి పిలవరా" అని అంది. ఈసారి మటుకు అవతలి వైపు నుండి బిజీ అని వచ్చింది. కొద్దిసేపు ఫోన్లో బీప్ శబ్దం తర్వాత, "నేనిక్కడే ఉన్నానమ్మా, సెల్లార్లో. ఎవరో నన్ను ఈ రూమ్లో తాళం వేసి బంధించారు. భయమేస్తుంది. వచ్చి నన్ను కాపాడమ్మా" అని వినిపించింది. మరు వెంటనే మీనా సెల్లార్ రూమ్ తాళం కోసం తన రూమ్ మొత్తం వెతికి చివరికి దాన్ని ఎలాగోలా కనిపెట్టింది. ఒక చేత్తో ఫోన్లో లైట్ ఆన్ చేసి ఇంకో చేతిలో తాళం చెవి పట్టుకొని అండర్ గ్రౌండ్లోని రూమ్ వైపు వడివడిగా మెట్లు దిగుతుంది. అలా మెట్లు దిగి కిందకి వచ్చాక తనకు కొంచెం దూరంలో ఒక పెద్ద రూమ్ ఉంది. దాని తలుపుకు 2 అరచేతులంతా తాళం ఒకటి వేసి ఉంది. ఆ తాళానికి సీల్ వేసున్నారు మరియు ఆ రూమ్ గోడల పైన ఏవో విచిత్రమైన రాతలు ఉన్నాయి. మీనా ఆ తాళానికి ఉన్న సీల్ తీసేసి తన దగ్గరున్న తాళం చెవితో దాన్ని తెరవబోయింది. ఆ సమయంలో బయట నుండి నక్కలు విపరీతంగా అరుస్తున్నాయి. పైగా ఆ రూమ్ లోపల నుండి, "అమ్మా, నన్ను త్వరగా కాపాడమ్మా" అని పీటర్ కేకలు పదే పదే మీనాకు వినిపిస్తున్నాయి. మీనా వెంటనే తన దగ్గర ఉన్న తాళం చెవితో ఆ తలుపులను తెరిచింది. అది కిర్మని శబ్దం చేసుకుంటూ తెరుచుకుంది.
లోపలికి వెళ్లి చూసిన మీనాకు ఆ గది అంతా యేసు శిలువలు గోడలపై కొట్టబడి కనిపించాయి. ఆ గదిలో మరొక గదిలోకి వెళ్ళుటకు వీలుగా ఇంకో తలుపు ఒకటి ఉంది. దానిపైన ఒక పెద్ద శిలువ చెక్కబడి ఉంది. ఈసారి మీనాకు అరుపులేవీ వినిపించలేదు. కాని ఉన్నట్టుండి దడ్ దడ్ మని ఎవరో లోపలి వైపు నుండి తలుపులు కొడుతున్న శబ్దాలు వచ్చాయి. అంతేకాక భూకంప కుదుపులతో ఊగినట్టు ఒక్కసారిగా ఆ గది తలుపులపై ఉన్న శిలువతో సహా మిగతా శిలువలన్నీ ఊగాయి. భయంతో మీనాకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. కాని ధైర్యం తెచ్చుకొని తనకు తాను నిభాయించుకుంది. నీ కొడుకును రక్షించుకోవడానికి ఆ తలుపును ఎలా తెరవాలా మీనాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే దానిపై పెద్ద శిలువ తప్ప ఎటువంటి తాళం చేయబడి లేదు. ఇంత లోపలి నుండి అమ్మా, లోపల భయంగా ఉందమ్మా, త్వరగా ఆ శిలువను రెండుగా విరిచేయి, తలుపు తెరుచుకుంటుంది అని పీటర్ గొంతు వినపడింది. అతి కష్టం మీద మీనా ఆ శిలువను రెండుగా విరిచి తలుపులను తెరిచింది. ఒక అడుగు ముందుకు వేయబోయినా తను కంగు తిని అలా కిందకి చూస్తూ ఉండిపోయింది. ఎదురుగా అడుగు దూరంలో ఓ పెద్ద గుంత. దాని లోతు ఊహకు అందనంతగా గాఢాంధకారంగా ఉంది. మీనా తన వద్ద ఉన్న ఫోన్ లైట్కు క్రిందకు వంగి గుంతలోనూ గమనిస్తుంది. ఇంతలో ఎవరో వెనుక నుండి తన భుజంపై చేయి వేశారు. వెనక్కి తిరిగి చూస్తే అది పీటర్. చెప్పలేని సంతోషంతో నాన్న, పీటర్ అంటూ వాణ్ణి తన గుండెలకు హత్తుకుంది. వాడేమో చలనం లేని బొమ్మలా అలా నిల్చుండిపోయాడు. తర్వాత మీనా వాణ్ణి తనతో పాటు తన రూమ్కి తీసుకెళ్ళింది. ఆగలేక వాణ్ణి వాళ్ళ నాన్నకు చూపించబోతే వాడు ఇప్పుడు వద్దు, రేపు పొద్దున్నే చెబుదు అన్నట్టుగా సైగ చేశాడు. సరేనని వాణ్ణి తన పక్కనే పడుకోబెట్టుకొని చాలాసేపు వాడి తల అలా చేత్తో నిమురుతూ ఉండిపోయింది. వాడు మటుకు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అలా కొద్దిసేపటికి తను కూడా నిద్రకు ఉపక్రమించింది. తెల్లగా తెల్లారింది. మీనా భర్త జోసెఫ్ ఏమో పొద్దున్నే టిఫిన్లు ముగించుకొని ఆఫీస్కు రెడీ అవుతూ, ఈరోజు ఏమైనా మీనా నీకు పొద్దెక్కే వరకు నిద్రపోతున్నావు, ఆరోగ్యం ఏమన్నా బాగలేదా అని అడిగాడు. మీనా అతి కష్టం మీద కళ్ళు నులుపుకుంటూ పైకి లేచి, అవునండి, ఒళ్ళంతా ఒకటే నీరసం అంటూ తన పక్కన చూసుకుంది. అలా చూసి జోసెఫ్తో, ఏమండి వాడేడి, కిచెన్లో ఉన్నాడా అని అడిగింది. జోసెఫ్ మీనా దిక్కు కొద్దీ వెర్రిగా చూపు చూసి, ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? ఇప్పటిదాకా లేనివాడి గురించి ఆలోచించడమే కాక ఇప్పుడు ఊహించుకుంటున్నావు. ఇకనైనా వాడి గురించి కొద్ది రోజులు మరిచిపోయి ప్రశాంతంగా ఉండు మీనా అని బదులిచ్చి ఆఫీస్కు బయలుదేరాడు. మీనాకు మాత్రం తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయింది. తేరుకున్న చాలాసేపటికి తర్వాత తన చేతులపైన ఏదో మంటగా ఉంటే చేతిని తిప్పి చూసుకుంది. అక్కడ గోరుగింజ అంత సైజులో 2 ఎర్రటి కాట్లు పడి ఉన్నాయి. విషపురుగేమైనా కరిచిందేమోనని వెంటనే తన బాత్రూంలోకి వెళ్ళి సబ్బుతో బాగా కడిగి ఆయింట్మెంట్ పూసింది. తర్వాత హాల్లోకి వెళ్ళి సోఫాలో రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది. కాసేపటి తర్వాత తన రూమ్లో ఏదో ఫోన్ రింగ్ అయినట్టు శబ్దం వస్తే పైకి వెళ్ళిన మీనా ఫోన్లో ఉన్న నెంబర్ చూసి కంగు తినింది. అది మరెవరిదో కాదు, పీటర్ నెంబర్. వెంటనే ఫోన్ ఎత్తి, మీనా, హలో నాన్న, పీటర్, ఎక్కడికి వెళ్ళావురా, మళ్ళీ ఎందుకురా ఈ దాగుడు మూతలు అని ఏడ్చింది. అవతలి వైపు నుండి, అమ్మా నువ్వు ఏడవద్దమ్మా, నేను తట్టుకోలేను, నీకో విషయం చెప్పాలి, జాగ్రత్తగా విను విను అని అన్నాడో లేదో లైన్ బిజీ అని వచ్చింది. కాసేపటి తర్వాత అటువైపు నుండి, అమ్మా నీకో విషయం చెప్పాలన్నా కదా, అది ఇప్పుడే వద్దు, రాత్రి మళ్ళీ వస్తాగా అప్పుడు చెప్తాలే అని అన్న వెంటనే ఫోన్ కట్ అయింది. మీనాకు తన కొడుకు రాత్రి మళ్ళీ వస్తాడన్న ఆనందంతో పాటు ఏం చెప్పాలనుకున్నాడో తెలుసుకోవాలన్న ఆతృత తన మనసుని పరిపర విధాలుగా ఆలోచనలోకి నెట్టింది. సూర్యాస్తమయంతో నెమ్మదిగా చీకటి పడుతుంది. రోజులాగే ఆ రోజు కూడా జోసెఫ్, మీనా ఇద్దరు వాళ్ళ డిన్నర్ ముగించుకుని రూమ్కి వెళ్ళి నిద్రపోయారు. సమయం రాత్రి 11:30 కావస్తుంది. కిచెన్లో ఏవో అలికిడి శబ్దాలు వస్తే సోఫాలో పడుకుని ఉన్న సీమ లేచి వెళ్ళి అక్కడ జరిగే సంఘటన చూసి భయంతో ఒంట్లో చలనం లేనట్టు అలా నిల్చుండిపోయింది. తనకు ఎదురుగా ఓ భయంకరమైన 9 అడుగుల ఎత్తుగల ఆకారం ఒకటి ఫ్రిడ్జ్లో ఉన్న మాంసాన్ని ఆకలితో ఆరగిస్తుంది. కొద్దిసేపటికి సీమ ఆ షాక్ నుండి తేరుకొని వెంటనే భయంతో పరిగెడుతూ వెళ్ళి సోఫాలో ముసుగేసుకుని పడుకుంది.
అలా బయట జరుగుతున్నదంతా ఆ పలుచటి దుప్పట్లో వెలుతురులో చూస్తున్న మీనాకు ఉన్నట్టుండి ఆ ఆకారం దడ్ దడ్ మని శబ్దంతో అడుగులు వేసుకుంటూ మెట్లెక్కి జోసెఫ్ మీనా రూమ్ వైపు వెళ్ళడం గమనించింది. తన చెవులకు ఏవో చప్పుళ్ళు వినపడినట్టు ఉంటే అప్పటిదాకా నిద్రపోతున్న మీనా పైకి లేచి రూమ్ అంతా చూసింది. అక్కడేమీ లేకపోయేసరికి మళ్ళీ యథావిధిగా పడుకుంది. సమయం రాత్రి 1:20 కావస్తుంది. తన కొడుకు రాత్రి మళ్ళీ వస్తాడన్న విషయం గుర్తుకు వచ్చిన మీనా నిద్రలేచి పీటర్ కోసం ఇల్లంతా కలియ తిరిగింది. కానీ ఇంట్లో ఎక్కడా వాడి ఆచూకీ కనపడలేదు. ఒక్కసారి బయట కూడా వెతికి చూద్దామని ఇంటి బయటకు వెళ్ళింది. తనకు ఎదురుగా కొంచెం దూరంలో ఓ పెద్ద చెట్టుకి కట్టి ఉన్న ఊయల్లో ఒక వ్యక్తి ఊగడం మీనా గమనించింది. ఆ చీకట్లో మీనా కంటికి ఆ వ్యక్తి సరిగ్గా కనబడడం లేదు. నెమ్మదిగా దగ్గరయ్యే కొద్దీ అది ఒక ఆడమనిషి అని మీనాకు అర్థమైంది. అక్కడ ఉండేది సీమ ఏమైనా అయ్యుంటుందేమోనని దగ్గరికి వెళ్ళి, సీమ, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని భుజంపై చేయి వేసింది. పాలిపోయిన తెల్లటి ముఖంతో బయటకు పొడుచుకుని వచ్చిన పెద్ద కళ్ళు మరియు ముఖంపై లోతైన ఘాట్లు కలిగిన ఆ ఆకారం ఒక్కసారిగా మీనా వైపు తిరిగింది. ఒళ్ళు జలధరించినట్టు మీనా వెనక్కు తిరిగి 2 అడుగులు వేయగానే ఎదురుగా పీటర్ ప్రత్యక్షమయ్యాడు. నాన్న, పీటర్ అంటూ వాడిని ఎత్తుకొని ఇంటి వైపు వేగంగా పరిగెడుతుంది. వాడు మాత్రం ఆ ఊయల వైపు తదేకంగా చూస్తున్నాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి వేగంగా తలుపు వేసి వెనక వైపు గడియ పెట్టింది. ఆ తర్వాత భయం గొలిపే ఆ ఆకారాన్ని చూశానన్న భయాన్ని కాసేపు మర్చిపోయి కొడుకు మళ్ళీ వచ్చాడన్న ఆనందంలోకి వెళ్ళింది మీనా. అలా వాణ్ణి తన రూంలోకి తీసుకెళ్ళి ఈరోజు ఎలాగైనా వాళ్ళ నాన్నకు వాణ్ణి చూపెట్టాలని జోసెఫ్ని నిద్రలేపడానికి చాలా ప్రయత్నించినా వీలు కాలేదు. ఏదో మంత్రం వేసినట్టు మత్తుగా నిద్రపోతున్నాడు జోసెఫ్. చేసేదేం లేక ఇదివరకటిలాగే పీటర్ని పక్కనే పడుకోబెట్టుకొని నిద్ర పుచ్చింది. మీనాకి వాడు ఏదో చెప్పాలని అనుకున్నాడన్న విషయం గుర్తుకొచ్చింది. కానీ తను వాడిని ఏమీ అడగలేదు. వాడు తనకి ఏం చెప్పనే లేదు. పొద్దున్నే సమయం 8:30 కావస్తుంది. జోసెఫ్ తన రోజువారీ దినచర్య ముగించుకొని ఆఫీస్కు రెడీ అవుతూ, మీనా, ఏంటి ఈ మొద్దు నిద్ర? లేచి ఫ్రెష్ అవ్వు అని అన్నాడు. ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయి అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. అసలు ఆ పిల్లవాడికి ఏమైంది? చనిపోయాడా? బ్రతికే ఉన్నాడా? ఆ తల్లికి కనిపిస్తుంది భ్రమ లేక నిజమా అని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.